బీజేపీ పార్టీ గుర్తు కమలం పువ్వు అని తెలుసు కానీ ఇలా అందరి చెవులో పువ్వు పెడుతుందని అనుకోలేదు. మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి మన తెలుగింటి కోడలను పిలువబడే నిర్మలా సీతారామన్ గారు కొత్త జీఎస్టీ స్లాబ్లను ప్రకటించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ పన్ను తగ్గించి దేశ ప్రజలకు మేమెంతో మేలు చేశామని బీజేపీ చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. వాస్తవాలకు వద్దాం. అసలు దేశంలో పన్నులు పెంచిందెవరు? బీజేపీ వాళ్ళు కాదా? జీఎస్టీ అమల్లోకి వస్తే అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పి భారత ప్రజలను ఎరిపప్పలు చేసిన మాట నిజం కాదా? ఒక్కసారి ఆలోచించండి. జీఎస్టీ రాకముందు ధరలు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయో. రెస్టారెంట్కి పోయి తింటే అందులో సీజీఎస్టీ అని సెంట్రల్, ఎస్జీఎస్టీ అని స్టేట్ వాళ్ళు ఇలా ప్రజల జేబులకు ట్యాక్స్ రూపంలో బుక్క పెడుతున్న విషయం వాస్తవం కాదా? అయినా పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ వసూలు చేసే దేశంలో ఉన్నామండి మనం. ట్యాక్స్ వసూలు చేయండి, కానీ దాని ద్వారా ప్రజలకు మీరు ఉరగబెడుతుందేంది? బెడ్లు, వైద్యులు లేని ఆసుపత్రులు, టీచర్లు లేని బడులు, నాణ్యత లేని రోడ్లు, ఉద్యోగులు రాని యువత. అయినా ఇలా ప్రతి వస్తువు మీద పన్ను వేసి సామాన్యుడి దగ్గర నుండి ముక్కుపిండి వసూలు చేస్తే మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎందుకు కాదు చెప్పండి? భారత్ ధనిక దేశం అవుతుంది, కానీ దేశ ప్రజలు ఎన్నటికీ సంపన్నులు కాలేరు.